వెల్కమ్ టు టీ10 నేను రేవతి। దేశంలో మహిళలపై జరిగిన దారుణ అత్యాచారాల కేసుల్లో 30% కేసుల్లోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయంటే మన నేర ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఈ గణాంకాలే తెలియజేస్తున్నాయి। అత్యాచారాలు చేసిన 72% నిందితులు నేర వ్యవస్థలో డొల్లతనాన్ని ఆసరగా చేసుకొని నిర్దోషులుగా బయటపడుతున్నారు। ఈ నేపథ్యంలోనే కోల్కతా రేప్ కేసును చేపట్టడంలో మొదటి నుంచి జరిగిన తప్పులు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది। మంగళవారం కోల్కతా నగరం రోడ్లన్నీ విద్యార్థుల ఆందోళనలతో పోలీసుల ప్రతిఘటన చర్యలతో రణరంగంగా దద్దరిల్లింది। దీనికి కారణం దర్యాప్తులో జరిగిన తప్పులు, వ్యవస్థలోని లోపాలు చివరకు మమతా బెనర్జీ రాజీనామా చేయాలన్న డిమాండ్ కు దారితీస్తున్నాయి। ఈ నేపథ్యంలో ఏటా 30,000కు పైగా అత్యాచారాలు జరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమే కాకుండా నేర న్యాయ వ్యవస్థలోని పోలీస్, ప్రాసిక్యూషన్, కోర్టులు, జైళ్లు ఈ 4 విభాగాల పనితీరులోని డొల్లతనాన్ని ప్రశ్నిస్తోంది। నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో డేటా ప్రకారం అత్యాచారాలకు పడిన శిక్షలు 2018 నుంచి 2022 వరకు 27% నుంచి 28% వరకే ఉన్నాయి। అంటే దేశంలో 72% అత్యాచార కేసులు ఎలాంటి శిక్ష లేకుండానే ముగిసిపోయాయని చెప్పవచ్చు। అలాగే 2022లో బాలికలపై లైంగిక దాడి కేసులు 63,000కు పైగా నమోదయ్యాయి। అంటే దేశంలో ప్రతి 10 నిమిషాలకు ఒక బాలికపై అత్యాచారం జరిగిందని తెలుసుకోవచ్చు। ఇన్ని జరుగుతున్న నేర వ్యవస్థలోని 4 విభాగాలు పోలీస్, ప్రాసిక్యూషన్, కోర్టులు, జైళ్లు తమ విధుల్లో సామూహిక వైఫల్యం చెందితే నేరస్తుల హృదయాల్లో శిక్ష అంటే ఏమాత్రం భయం ఉండదు। నేరాలను దర్యాప్తు చేసేది మొదట పోలీసులే। తమ దర్యాప్తులో ఎలాంటి దౌర్బల్యాలకు చోటియరాదు। దీనికోసం మొదట క్రైమ్ సీన్ ను పరిరక్షించుకోవాలి। దీనివల్ల నిపుణులు సాక్ష్యాలను సరైన విధానంలో సేకరించగలుగుతారు। దర్యాప్తు ప్రారంభ దశలో నేరం నమోదు ఆలస్యమైతే తప్పు చేసినట్టే। కోల్కతా వైద్య విద్యార్థి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు 14 గంటలు ఆలస్యమైంది। అంతేకాకుండా క్రైమ్ సీన్ ను రక్షించకుండా ధ్వంసం చేశారు। దీంతో అనేక అనుమానాలు పెరిగి దర్యాప్తు నెంకించవలసిన పరిస్థితి ఏర్పడింది। బద్లాపూర్ కేసులో కూడా ప్రజల ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకున్న తర్వాత పోలీసులు దర్యాప్తుకు రంగంలో దిగారు। ఎఫ్ఐఆర్ నమోదులో వాంగ్మూలాలు రికార్డు చేయడంలో విపరీతమైన జాప్యం చేయడంపై బొంబాయి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది। ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత క్రైమ్ సీన్ నుంచి బలమైన సాక్ష్యాలను సేకరించడం పరిశోధకుల పాత్ర అత్యంత ప్రధానమైనది। పోలీసులు దర్యాప్తు పకడ్బందీగా నిర్వహించి సకాలంలో సంపూర్ణ న్యాయం అందేలా చూడవలసిన బాధ్యత రాష్ట్రాలది। కానీ ఘరానా కేసులు ఆందోళనల తర్వాత ఎందుకు సిబిఐకి బదిలీ అవుతుంటాయి అని ప్రశ్నించుకుంటే ఆయా రాష్ట్రాల దర్యాప్తు తీరుపై నమ్మకం లోపించడమే। దర్యాప్తు సరిగ్గా లేకుంటే ప్రాసిక్యూషన్ కు, కోర్టు విచారణల్లో, అప్పీల్లో, లీగల్ ప్రొసీడింగ్ లో ప్రతి దశలో సమస్యలు ఎదురవుతాయి। చివరకు అత్యాచార నేరస్తులు చట్టం నుంచి తప్పించుకొని దర్జాగా బయటకు వెళ్లిపోతారు। ప్రాసిక్యూషన్ నేరస్తులకు శిక్ష పడేలా చేసినా శిక్ష అమలులో విపరీతమైన జాప్యం చేస్తే బాధితులకు సకాలంలో న్యాయం అందించలేని వారవుతారు। 2012 ఢిల్లీ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు గ్యాంగ్ రేప్ నేరస్తులకు ఏడాదిలోగా విచారించి ఉరిశిక్ష విధించింది। కానీ నేరస్తులకు 7 ఏళ్లకు కానీ ఉరిశిక్ష అమలు కాలేదు। దేశంలో నేర న్యాయ వ్యవస్థ పునఃసమీక్షించిన తర్వాత క్రూరమైన కేసుల్లో 7 ఏళ్లు అంతకు మించి శిక్ష పడనున్న కేసుల్లో ఫోరెన్సిక్ పరీక్షలు తప్పనిసరి చేశారు। 12 ఏళ్ల కన్నా తక్కువ వయసు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే జీవితకాల శిక్ష లేదా మరణ శిక్ష పడుతుంది। ఈ కేసుల్లో ఫోరెన్సిక్ బృందం పరీక్షలను విస్తృతం చేశారు। భారతీయ నాగరిక సురక్ష సంహిత 2024 ఫోరెన్సిక్ పరీక్షలో వీడియో టేప్ రికార్డింగ్ తప్పనిసరిగా చేయాలన్న నిబంధన విధించారు। ఫిర్యాదుల పరిశీలనకు, ఛార్జ్ షీట్ల దాఖలకు గడువు నిర్ణయించారు। మహిళలపై కేసుల విషయంలో ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ సిస్టమ్ ప్రవేశపెట్టారు। దర్యాప్తు సంస్థలు తమ విధిని సక్రమంగా సకాలంలో నెరవేర్చగలిగితేనే ఈ న్యాయ సంస్కరణలు సత్ఫలితాలు అందిస్తాయి। కానీ ప్రాథమిక దర్యాప్తులో వైఫల్యం, ఫోరెన్సిక్ సాక్ష్యాల సేకరణలో అసంపూర్తి లేదా ఆలస్యం ఇవన్నీ చివరకు బాధితులకు న్యాయం లభించడం కష్టతరం చేస్తున్నాయి। కాబట్టి దర్యాప్తు సంస్థ క్రైమ్ సీన్ ను పరిరక్షించడం, సాక్ష్యాలను సమగ్రంగా సేకరించడం అత్యంత అవసరం। అప్పుడే కేసు బలంగా ఉండి నిందితులకు శిక్ష పడుతుంది। ఈ చర్యలన్నీ మహిళలపై జరిగే నేరాలను పూర్తిగా నివారించలేకపోయినా నేరగాళ్ల మనసులో భయం కలిగిస్తాయనడం వాస్తవం। అలాగే బాధితులు, వారి కుటుంబీకులు న్యాయం కోసం సుదీర్ఘకాలం నిరీక్షించవలసిన అగత్యం ఉండదు। ఇది ఇవాల్టి న్యూస్। చూస్తూనే ఉండండి టీ10।